3 సిట్యువేషన్స్ ఉంటాయి. ఒక సిట్యువేషన్ ఏమో చదివి చదివి చిరాకు వస్తుంది. ఊకే ఏంది ఇది రీడింగ్ రూమ్లో కూర్చొని ఊకే ఎప్పటికీ ఇదే పనా అన్న ఫీలింగ్ వస్తుంది. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, మన ఫ్రెండ్స్ కానీ మనం సోషల్ మీడియాలో చూసినప్పుడు ఒక్కొక్కరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు, నేనేంది పుస్తకాలతో కుస్తీ పడుతున్నాను, అసలు ఏం జరుగుతుందో జీవితంలో, అది కూడా ఈ పరీక్ష వస్తుందో రాదో అన్న పరీక్ష, ఇలాంటి పరీక్షకి ఇంత టైం కేటాయిస్తున్నాం మనం, అది కరెక్టా కాదా అన్నది 2. 3, చదివి బోర్ కొడుతుంది అనమాట. ఈ ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 14, 15, 16, 17 అనేది చదివి బోర్ కొట్టడం వేరు. బోర్ కొట్టినప్పుడు మనం ఏం చేయాలి అంటే 3rd నుంచి వస్తాను నేను. బోర్ కొడుతుందంటే దాని అర్థం ఏంటంటే మోనోటోనస్, అంటే నీకు సబ్జెక్ట్ ఇష్టం లేకపోవడం కాదు, చదివి నీకు బోర్ కొట్టింది. అప్పుడు నువ్వు ఏం చేయాలంటే నీకు నువ్వు గిఫ్ట్ ఇచ్చుకోవాలి. అంటే ఈరోజు నైట్ వరకు నేను 7 o'clock వరకు నేను ఫండమెంటల్ రైట్స్ రిగరస్గా చదువుతాను. ఫండమెంటల్ రైట్స్ 7 PM వరకు కంప్లీట్ చేసుకుంటా. 7 PM వరకు నేను కనుక కంప్లీట్ చేసుకున్నాను అనుకో, ఇక నేను 7 PM తర్వాత చదవా, ఎంజాయ్ చేస్తాను. అట్లా మనం గిఫ్ట్ ఇచ్చుకోవాలి. ఇక్కడ డ్రీమ్స్ ఇంపార్టెంట్. ఎలాంటి డ్రీమ్ అంటే నేనే కనుక ఐఏఎస్ అవుతే వీళ్ళందరూ నా అపాయింట్మెంట్ కోసం నిలబడతారు, నేనే కనుక ఐఏఎస్ అవుతే వీళ్ళందరూ నాతో సెల్ఫీ తీసుకోవడం కోసం ఇంపార్టెన్స్ ఇస్తారు. సో నేను ఒక అల్టిమేట్ గోల్ కోసం పనిచేస్తాను. సో ఈ టెంపరీ వాటి కోసం నేను ఆలోచించకూడదని నీకు నువ్వు మోటివేట్ అవ్వాలి. అన్నప్పుడు మనకు వై అనేది స్ట్రాంగ్ ఉండాలన్నది. వై అంటే ఏంటంటే నేను ఎందుకు స్టార్ట్ చేశాను, నేను స్టార్ట్ చేసినప్పుడే నేను డిసైడ్ అయ్యాను, నేను హార్డ్ వర్క్ చేసి ఐఏఎస్ అయ్యి బయటకు వెళ్తానని డిసైడ్ అయ్యాను. నాకు మధ్యలో ఎందుకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి అని యూ హ్యావ్ టు బి సెల్ఫ్ మోటివేటెడ్. అప్పుడు ఏం చేయాలంటే మనం కొన్ని ఐఏఎస్ ఐపీఎస్ వీడియోస్, ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళకి ఏమేమి పవర్స్ ఉంటాయి, వాళ్ళు ఎలా చేస్తున్నారు, వాళ్ళు ఎలా సక్సెస్ అవుతున్నారు, అలాంటివి చూడాలి వీడియోస్ కొన్ని. ఇది ఇక్కడ సెల్ఫ్ మోటివేషన్.